ఈ అంశాన్ని గురించి చర్చించడానికి ఈరోజు మన చర్చలో పాల్గొనబోతున్నారు ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి, ఆల్ ఇండియా కాంగ్రెస్ ఓబీసీ వైస్ చైర్మన్, రామ్మూర్తి పోలపల్లి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, సాగర్ రెడ్డి ముడిగంటి బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్. సో వారితో మాట్లాడతాము. ఒకసారి రామ్మూర్తి గారు ఉన్నారు. రామ్మూర్తి గారు, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు వైకే హెడ్లైన్స్. సార్ ఫోన్ మ్యూట్లో ఉంది. లేదండి, నాది క్లియర్ ఉంది. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, అది ఈరోజు మరి విచారణకు హాజరవబోతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే వారిని కేటీఆర్ని విచారిస్తారా లేదా సిట్నే కేటీఆర్ ప్రశ్నలు అడగబోతున్నారా? కాదండి, ముందుగా అసలు ఫోన్ ట్యాపింగ్ అన్న కేసుతోని ప్రజలకు ఏం లాభం? ప్రజలకు వాస్తవంగా ఈ కేసు వాస్తవంగా ప్రభుత్వము వాళ్ళుగా తీసుకొని సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీద చేస్తున్న ఈ కేసు గతంలో దీని మీద 2 కేసులు బుక్ అయ్యాయి. ముందుగా అయితే ఒకటి ప్రభుత్వము నడిపిస్తున్న ఒక కేసు, దాని తర్వాత చక్రాధర్ అనే ఒక వ్యక్తి ఒక కేసు పెట్టాడండి. చక్రాధర్ అనే వ్యక్తి వాస్తవంగా హరీష్ రావు గారి మీద పెట్టడం జరిగింది. చక్రాధర్ అనే వ్యక్తి సిద్దిపేటలో ఏదైతే హరీష్ రావు గారి మీద పోటీ చేసిన వ్యక్తి, తాను కూడా బీజేపీలో కొన్ని రోజులు ఉన్నాడు. దాని తర్వాత బీజేపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ లో కొన్ని రోజులు ఉన్నాడు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వాస్తవంగా ఏంటంటే ప్రభుత్వము అతన్ని రెచ్చగొట్టి వాస్తవంగా ముందుకు తీసుకెళ్లిన కేసు. అసలు చక్రాధర్ అనే వ్యక్తి ఎవరంటే తన మాజీ ప్రియురాలి భర్తను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించి 30 లక్షలు డిమాండ్ చేసి దొరికిన వ్యక్తి. అదే విధంగా తన సొంత స్నేహితుని ఇంటికి పిలిస్తే ఆ స్నేహితుని భార్య పైన రేపట్టం చేస్తే ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. అలాంటి వ్యక్తిని ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే ఈ రాజ్యంలో మహిళల మీద రేపులు చేసి, మహిళల మీద అఘాత్యాలు చేసి, అదే విధంగా ఒక దొంగ కాల్ సెంటర్ పెట్టి అమ్మాయిల బిజినెస్ చేసిన దుర్మార్గుని పట్టుకొని అయితే హైకోర్టులో కొట్టేసిన కేసును. ఎందుకంటే ఈయన విషయం అందరికి తెలుసు కాబట్టి, ఈయన ఒక బ్రోకరు, అదే విధంగా గలీజ్ దందాలు చేస్తాడు కాబట్టి వాస్తవంగా ఈయన ఆరోపణలు నిజం లేదు. అదే విధంగా తీవ్రమైన విచారణ చేసిన హైకోర్టు కొట్టేస్తే దాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వము సొంత పైసలు పెట్టుకొని వాస్తవంగా కేంద్రంలో ఉన్న సుప్రీంకోర్టు దగ్గర పోయి సుప్రీంకోర్టులో కేసు వేయడం అంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధమైన కుట్రలు చేస్తుంది, ఏ విధంగా చేస్తుంది. అక్కడ కూడా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తంతే వచ్చి హైదరాబాద్ లో పడ్డారు. ఇలాంటి పరిస్థితులు. ఇంకోటి ఏంటంటే 2 సంవత్సరాల బట్టి సిట్ అని ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ మీద అదైంది ఇదైంది కొంతమంది వాస్తవం ఎవరు చెప్పలేదు. రాజకీయ నాయకులు మాత్రమే మాట్లాడతారు. వాళ్ళదైంది, వీళ్ళదైంది, నాదైంది. అసలు అయితే ఏమైంది బయట పెట్టాలి కదా. ఇప్పుడు నేను అంటా అండి, ఇప్పుడు నాది ఫోన్ ట్యాపింగ్ అయిందన్న, ఏం ట్యాపింగ్ అయిందో చెప్పాలి. ధైర్యం ఉన్నోన్నైతే వాస్తవంగా నా జీవితంలో ఏం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ ద్వారా నాకు ఏం నష్టం జరిగింది చెప్పగలగాలి. వాస్తవంగా పోలీసులు ఎవరు చేస్తారండి ఫోన్ ట్యాపింగ్? దొంగలై, దుర్మార్గులై, వాస్తవంగా సంఘ విద్రోహాల శక్తులై, అదే విధంగా దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఏమైనా నష్టం అవుతా అంటే వాళ్ళది ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కానీ వీళ్ళు ఎవరు అసలు ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని చెప్పడానికి అసలు వాస్తవంగా వీళ్ళ జీవితంలో ఏం జరిగింది అన్నది కూడా బయటికి చెప్పారు. ఇంకోటి ఏంటంటే కొంతమంది టీవీలో కూర్చొని అదే విధంగా వివిధ మాధ్యమాల ద్వారా డైరెక్ట్ కొంతమంది హీరోయిన్లై, కొంతమంది డైరెక్టర్లై, కొంతమందిని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిళ్ళు, వీళ్ళని బ్లాక్మెయిల్ చేసిళ్ళు రాష్ట్ర ప్రభుత్వం గతంలో అని చెప్తారు. అసలు వాళ్ళు ఎవరు కేసు పెట్టిళ్ళు? ఎవరు కూడా కేసు పెట్టలేదు కదా. వాళ్ళ వకాలతో పుచ్చుకొని ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎందుకు తొంగి చూస్తున్నారు? అదే మీ చెల్లెనో అదే మీ అక్కనో అయితే ఆ విధంగానే మాట్లాడతారా? ఇప్పుడు వాళ్ళే నిజంగా చెప్పాలంటే ఎక్కడ కూడా కేసులు పెట్టలేదు, మా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పలేదు. కానీ తొంగి చూసి ప్రభుత్వమే వాస్తవంగా చెప్పాలంటే ఇందులోకి ముందుకు పోయి దీని ద్వారా వాస్తవంగా ప్రజలకు ఎలాంటి లాభం లేదండి. ఒక రాజకీయ కోణంతో రాజకీయంగా ఒక క్రీడ తప్ప ఇంకా ఇందులో ఏం లేదు. ఈ రోజు కొన్ని వార్తాపత్రికలు రాస్తారండి. ఇది చాలా నాకు వాస్తవంగా చెప్పాలంటే జర్నలిజం మీద చాలా గౌరవం ఉంటుందండి. కానీ వీళ్ళు రాసిన తీరును చూస్తే కేటీఆర్ రండి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు నేడు ఉదయం 11 గంటలకు రావాలని సిట్ నోటీస్ అట. అదే విధంగా మీ దర్యాప్తు మీ పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉంటుందని వెల్లడించిందట. అదే విధంగా కేసీఆర్ ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే ఇది కేటీఆర్ పాత్రపై సిట్ దగ్గర స్పష్టమైన ఆధారం అట. మరి వీళ్ళు కోలు చెప్పిళ్ళు నాకు అర్థమైతలేదు. అదే విధంగా ఆయనకు ఊహించని సాక్ష్యాలట సిట్ దగ్గరనేయట. మరి ఈయనకి ఎట్లా తెలుసు నాకు అర్థమైంది. వీడు రాసినోడు ఎవడు? దుర్మార్గుడు. అదే విధంగా ఇవి అయితే కేటీఆర్ ముందు పెడుతున్నారట, కేటీఆర్ బెంబెలెత్తిపోతున్నారట. అసలు ఎవడండి మీరు రాయనికి? ఇంత దుర్మార్గమైన విష ప్రచారం చేయడానికి నువ్వు ఎవరిని వస్తాడు? ఎవరికి వకాలతో పోల్చుకొని రాస్తున్నావు? అయితే నీకు 25 ఎకరాలు 100 కోట్ల భూమి ఇస్తే ఏదైనా రాస్తావా?
నేను అడిగేది 25 ఎకరాలు 100 కోట్ల భూమి ఇస్తే నీకు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వానికి ఏది పడుతుంది రాస్తావు, ప్రతిపక్షాల మీద బురద జల్లుతావు. అదే విధంగా వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూస్తారు. నేనేమంటున్నా, ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ చేసిన, సిట్ ఏర్పాటు చేసిన పైసలు వేస్ట్ అండి. నేనేమంటున్నా, కోమటిరెడ్డి మీద వేయండి. ఎందుకంటే ఆయన కొంత అవినీతి కార్యక్రమాలు, అదే విధంగా మంత్రివర్గంలో ఏదో చిన్న చిన్న అయితే మహిళా అధికారులను ఇబ్బంది పెడుతున్నట్టు దాని మీద వేయండి, కొంతమంది దొరుకుతుంది. అదే పొన్నం ప్రభాకర్ సంబంధించి సివిల్ సప్లై మీద వేయండి. బియ్యాన్ని పందికొక్కులు మేసినట్టు మేడుస్తున్నారు, అసలు ఏం జరుగుతుందో తెలుస్తలేదని మొత్తం దేశవ్యాప్తంగా నడుస్తున్నది. కోర్టు 20-30 సార్లు లెటర్ రాసినా కూడా కనీసం విచారణ కూడా హాజరైతే లేరు, కోర్టుకు ముందుకు పోతలేడు. అదే విధంగా కొండ సురేఖ అంశంలో గన్నులు పెట్టి భయపట్టించిల్లు, మా ఇంటికి వచ్చి అని డైరెక్ట్ చెప్పడం జరిగింది అందరి ముందే కదా పోలీసులు. ఇక ఇదే అంశం మీద మనతో డిస్కస్ చేయడానికి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు లైన్ లో. వెంకటస్వామి గారు, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు వైకే హెడ్లైన్స్ డిబేట్. సార్ చెప్పండి సార్, మరి ఇప్పుడు సిట్ విచారణకు అయితే పిలిపించారు కేటీఆర్ ని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇది ఒక లొట్ట పీసు కేసు, దీంట్లో ఎటువంటి ఇది లేదు అని కేటీఆర్ అంటున్నారు. మీరు ఎలాగ ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు వారు తేల్చేసినారు కదా ఇది లెటర్ పీస్ కేసు అని. ఇంతకుముందు కూడా ఏదో కేసు అంటే మన ఫార్ములా ఈ రేస్ విషయంలో కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. ఇంకా లొట్ట పీసో ఏం పీసో కానీ మొత్తం మీద అయితే విచారణకైతే హాజరు కావాలి, హాజరు అవుతారు, వారి వివరణ వారు ఇస్తారు, దర్యాప్తు సంస్థ చేయాల్సింది వాళ్ళు చేస్తారు. అది ఏ కేసు అనేటువంటిది అది తర్వాత తేలుతుంది. అది ఇప్పుడు ఇదంతా కూడా కేవలం దర్యాప్తు జరుగుతున్నటువంటి సమయం. ఇప్పుడు ఎవరిని అనుమానితులే కానీ దోషులని నిరూపించింది ఎక్కడ లేదు. సో ఆ కేసుకు సంబంధం ఉందా అనేటువంటి ఏదైతే ప్రాథమిక సాక్ష్యాధారాలతోటి కేసు నడుస్తుంది, దాన్ని విచారణ జరుగుతుంది. ఫైనల్ వచ్చేదాకా అందరం ఓపిక పట్టాల్సిందే. ఉట్టిగా అంటే ఊహించి, ఇప్పుడు నేను మన రామూర్తి గారు అన్నట్టుగా ఊహించి సిట్ దగ్గర ఇది ఉంది అది ఉంది అని ఊహించి ఏ పత్రిక రాసినా కూడా తప్పే. అది మా విషయంలో కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాల విషయంలో కావచ్చు, లేకపోతే వ్యక్తుల విషయంలో కావచ్చు. ఆ పత్రికలకు జర్నలిజం సంబంధించినటువంటి ఏవైతే నియమాలు ఉన్నాయో దాన్ని కొంచెం పాటిస్తే మంచిది. అన్ని పత్రికలు కూడా ఏదో మాకు ఫేవర్ గా అంటే కేటీఆర్ కు వ్యతిరేకంగా రాసింది కాబట్టి నేనేం గుడ్డిగా ఏం సమర్థించాను. ఆ పత్రికకు సంబంధించి నాకు కూడా ఐడియా ఉంది. తెలంగాణ ఉద్యమంలో మేము చాలా ఇబ్బంది పడ్డాం ఆ పత్రికతో. మాకు వ్యతిరేకంగా ఎట్లా రాసిందో మేము చూసినాం. కాబట్టి దాని మీద విశ్వసనీయత ఏం లేదు, దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అక్కర్లేదు. వాళ్ళు కూడా వాళ్ళకి తెలియని సంబంధాన్ని అన్నా కూడా ఆయనతో అంటే సిట్ కంటే లేకపోతే సిబిఐ కంటే ఎక్కువ ఇన్వెస్టిగేషన్ మా దగ్గరే ఉన్నట్టుగా పత్రికలు ఫోజులు పెడుతున్నాయి. అది సమంజసం కాదని నా ఉద్దేశం. ఇంకా కేటీఆర్ గారి యొక్క వివరణ విషయానికి వస్తే, కేటీఆర్ గారు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది అయితే స్పష్టమైంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అధికారులను ప్రశ్నించడం జరిగింది. కాబట్టి దాని ఆధారంగా ఇవాళ మొన్న హరీష్ గారిని పిలిచినారు, ఇవాళ వీరిని పిలిచినారు. సరే, నేనేమంటున్నా అంటే ప్రతిపక్ష మిత్రులకు నేను ఆయన స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఏ నోటీస్ లోకి భయపడాల్సిన అక్కర్లేదు. ఒకవేళ మన దగ్గర ఏం తప్పు జరిగినట్టు ఉంటే ఈ ప్రాథమిక విచారణలో చాలా సార్లు దోషులనే కాకుండా నిర్దోషులను కూడా విచారించినటువంటి సందర్భాలు అనేక కేసులలో ఉంటాయి. చిన్న చిన్న కేసుల నుంచి పెట్టుకొని పెద్ద పెద్దగా తర్వాత కోర్టు తేల్చేస్తుంది ఈయన దోషి ఈయన దోషి కాదని. సో అక్కడ వరకు సంయమనం పాటించాల్సిన అవసరం రెండు వైపులా ఉంటుంది, మా వైపు నుంచి. సో మేమైతే కొనసాగుతున్నటువంటి అండర్ ప్రాసెస్ లో ఉన్నటువంటి సిట్ విచారణ దాంట్లో భాగంగా మొన్న వారికి వచ్చింది, ఇవాళ వీరికి వచ్చినది. అది ఒక నార్మల్ రెగ్యులర్ ప్రాసెస్ కింద జరుగుతుంది. దీనికి ఇక రాజకీయాలు చొప్పించి మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు, ఎవరికి వాళ్ళు మాట్లాడవచ్చు. రైట్, అంటే కేటీఆర్ వ్యాఖ్యల ప్రకారం దర్యాప్తు అంటే ఒక సీరియల్ లాగా సాగుతోంది అని చూస్తే, అదే కాకుండా ఛార్జ్ షీట్ దాఖలైన 2 ఏళ్ల తర్వాత కూడా ఇంకా 160 సిఆర్పిసి ప్రకారం దర్యాప్తు అంటే ఒక విట్నెస్ ని విచారణ స్టేజ్ లోనే ఉండటం ఏంటి? దీన్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారని మీరు భావిస్తున్నారు? అదిగా దర్యాప్తు సంస్థకు సంబంధించినటువంటి నిబద్ధతనో లేకపోతే వాళ్ళకు స్పీడ్నో, మరి టెక్నాలజీ చాలా పెరిగింది కాబట్టి దర్యాప్తు సంస్థలు కూడా, నేను ఇంతకు ముందు కూడా
హరీష్ గారి విషయం వచ్చినప్పుడు కూడా ఇదే వచ్చింది, లేదా కాళేశ్వరం విషయం వచ్చినప్పుడు కూడా ఇదే వచ్చింది. దర్యాప్తు సంస్థలకు ఏవైతే ఉపజెప్పినాయో వాళ్ళు సత్వరమే దానికి సంబంధించినటువంటి కంక్లూజన్స్ స్పీడప్ తోటి ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిన సమయంలో ఇంత సమయం తీసుకోవాల్సిన అవసరం లేదని అది కూడా అభిప్రాయము. అది తొందరగా తెలిస్తే ఏంటంటే ప్రజలకు కన్ఫ్యూజన్ పోతుంది, ప్రజలకు క్లారిటీ వస్తుంది. తర్వాత ప్రభుత్వానికి ఇప్పుడు ఒక సంస్థను ఒక విచారణకు ఒక జడ్జినో ఎవరినో వేస్తే దాని మీద కొంత ఖర్చు పెట్టాలి ప్రభుత్వం. ఆ ప్రభుత్వ సొమ్ము కాదు కదా, అది ప్రజల సొమ్ము. సో దాన్ని సాగదీస్తా ఉంటే ప్రజాత్వ సొమ్ము దుర్వినియోగం అయినట్టుగానే వృధా పోయినట్టుగానే నేను భావిస్తున్నా. కాబట్టి సత్వరమే తీర్చాలనేటువంటిది మాత్రం చాలా స్పష్టం. దేశం మొత్తం మీద ఎక్కడ ఏది ఉన్నా కూడా ఈ దర్యాప్తు సంస్థల యొక్క ఇది నత్తనడక ఉంది. ఆ నత్తనడక కాకుండా స్పీడ్ గా చేయాలి. చేస్తే దానివల్ల ఒక క్లారిటీ వచ్చేస్తుంది, దోషి ఎవరు నిర్దోషి ఎవరు అనేటువంటి తేలిపోతుంది. ప్రజలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. దీని మీద చర్చుకునే బదులు మనం ప్రజల సంక్షేమం, ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకళ్ళేమో కక్ష సాధింపు అంటారు, ఒకళ్ళేమో నార్మల్ కోర్స్ అని అంటారు. సో ఎవరు ఇటు కూర్చున్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, అటు కూర్చున్నప్పుడు ఒక మాట మాట్లాడతారు. సో ఇది కూడా ఈ కన్ఫ్యూజన్ కూడా ఇదంతా కూడా అవకాశాలు కూడా పోతాయని నా ఉద్దేశము. డెఫినెట్ గా సత్వరమే దీన్ని పూర్తి చేస్తే రాష్ట్రానికి ప్రజలకు మంచిదని నా ఉద్దేశం. రైట్ సార్, ఎగ్జాక్ట్లీ. ఒకసారి రామూర్తి గారు, ఇటు అధికారులను విచారణ చేసినప్పుడు కానీ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే ఎవరైతే ఉన్నారో రాధాకిషన్ రావు పెద్ద ఆయన ఆదేశాల మేరకే చేశాము అని చెప్పి, పెద్ద ఆయన ఆదేశాల మేరకే జరిగింది అని చెప్పడం జరిగింది. దీన్ని బీఆర్ఎస్ ఎలా చూస్తుంది? ఎవరు చెప్పారండి మీకు? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో ఉంది అని చెప్పి వార్త ఉంది. స్టేట్మెంట్ ఉంచండి. రైట్. ఇది ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షాల కుట్రకు అన్నట్టు ఇప్పుడు ఏంటంటే కుట్రలు ప్రతిపక్షాలు చేయట్లేదండి ఇక్కడ. ఇప్పుడు మేం చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వమే ఏ విధంగా ఒక పేపర్లతో రాపిస్తున్నది అన్నది కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు పేపర్లో చదివింది మీరు గుడ్డిగా నమ్మి ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు. అసలు అందులో వాస్తవం ఎంత ఉన్నది, అవాస్తవం ఎంత ఉన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే స్టేట్మెంట్లు ఎవరు కూడా ఇంతవరకు పోలీసులకు చిట్టాధికారులకు ఇచ్చితే వాస్తవంగా వాళ్ళు బయట పెట్టద్దు. ఒకవేళ బయట పెడితే వాళ్ళ జాబ్ కూడా పోతుంది. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ బయట పెట్టిన పేపర్ ఏదన్నా ఉంటే నాతో మాట్లాడాలి. అసలు అది లేదు, చిట్టి ఏమి ఇచ్చింది కూడా తెలియదు. ఇంకోటి ఏంటంటే ఒక విచారణ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ప్రభుత్వాన్ని సబ్మిట్ చేస్తే ఆ ప్రభుత్వం నుంచి వాళ్ళు కోర్టుకా లేకపోతే ఇంకెక్కడైనా సబ్మిట్ చేసుకుంటారు. ఇది ఏదైనా కూడా సీల్డ్ కవర్ లో ఉంటుందండి. మరి సీల్డ్ కవర్ లో ఉన్నది మీకెట్లా తెలిసిందో నాకు కూడా అర్థమైతలేదు. అదే విధంగా ఏదైతే ఈ రోజు ఏం జరిగిందంటే నైని టెండర్లపై అధ్యాయానికి సాంకేతిక కమిటీ అని ఒకటి వేసిల్లండి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు సింగరేణి అంశంలో నైని కోల్ బ్లాక్ అంశంలో గౌరవ హరీష్ రావు గారు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత చాలా ఘోరమైన అవినీతి జరుగుతున్నది. అయితే సైట్ విజిట్ సర్టిఫికేట్ అని తీసుకొచ్చి ఏదైతే ముందుగా టెండర్ లో పాల్గొనే వాళ్ళ డీటెయిల్స్ ప్రభుత్వం తీసుకొని ఏదైతే ఒక రేవంత్ రెడ్డికి సంబంధించిన బామ్మార్ది సృజన్ రెడ్డి ఉన్నాడో సృజన్ రెడ్డి రింగు తిప్పుతున్నాడో ఆ సృజన్ రెడ్డి మొత్తం ఎక్కడిదక్కడ దాదాపు 6 ఇప్పటి వరకు సైట్ విజిట్ సర్టిఫికేట్ 6 ఇస్తే 6 కంపెనీలు వాస్తవంగా చేజిక్కించుకున్నాయి. 6 కంపెనీలకు సంబంధించి ఎంతెంత డబ్బులు తీసుకున్నారు అని ఒక చర్చ నడుస్తున్నది. దాదాపు ఏదైతే 1600 కోట్ల అవినీతి జరిగిందన్నది ఒక అంచనా. ఈ 1600 కోట్ల అవినీతిపై వాస్తవంగా విచారణ చేపట్టాల్సిన కేంద్ర ప్రభుత్వము ఏదో ఇబ్బడి ముబ్బడిగా నిన్న కిషన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి 3 రోజులలో చెప్పమంటాడు. 3 రోజులు ఎందుకండి? ఇప్పుడు దాని మీద సిబిఐయో లేకపోతే ఈడీయో రావాలి కదా. ఇంతకుముందు మేము పిలవక ముందే వచ్చేది కదా. ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా పిలిస్తే రావాలి. ఇంతకుముందు ఏమంటాడు, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే మేము వస్తాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించండి కాళేశ్వరం మీద ఎట్లొచ్చినావు? కాళేశ్వరం మీద రాష్ట్ర ప్రభుత్వం పిలిచిందా అంటే పిలవలేదు కదా. మరి ఎందుకు వచ్చింది? పోలవరం పొల్లు సాల కొట్టుకపోయినా అక్కడికి మాత్రం ఎవరు దర్యాప్తు సంస్థ. మరి అక్కడికి ఎందుకు పోరు, ఇక్కడికి ఎందుకు వస్తారు? కుట్రలన్నది ఇప్పుడు అర్థం కావాలి కదా రాష్ట్ర ప్రజలకు. అదే విధంగా కిషన్ రెడ్డి కొంచెం విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే 51%, 49% షేరింగ్ ఏదైతే సింగరేణి లో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 49%, అదే విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము 51%, అదే విధంగా 59% ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. మరి 49% ఉన్నోడు ఖచ్చితంగా వకాలతో పుచ్చుకొని రావాలి కదా. గత 12 ఏళ్ళు అవినీతి జరిగింది, 12 ఏళ్ళు అవినీతి జరిగిందంటే 12 ఏళ్ళు అవినీతి జరిగిందని నువ్వు ఎట్లా చెప్తున్నావు? ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి మాత్రమే ఏం జరిగింది, ఏ విధంగా ఇప్పుడు కొత్త విధానం తీసుకొచ్చి సైట్ విజిట్ సర్టిఫికేట్ అన్నది తీసుకొచ్చి అవినీతి చేస్తున్నది క్లియర్.
ఇంకోటి ఏంటంటే పారదర్శకంగానే ఏదైతే అంతకుముందు ఏదైతే టెండర్ ప్రక్రియ ఉన్నదో ఓల్డ్ విధానం ద్వారా ఉన్నది, అది కూడా ఎవరేసిల్లో ఎవరొచ్చిల్లో కూడా తెలియదు. ఇంకోటి ఏంటంటే దాదాపు 50 to 60% ఏదైతే ఇప్పుడు కోల్ మైన్ సంబంధించి సింగరేణి చేస్తుందో ఆ సింగరేణి మొత్తం ఏదైతే ట్రాన్స్కో జెన్కోకే పంపుతున్నది, ట్రాన్స్కో జెన్కో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్న విషయం కూడా అయితే కిషన్ రెడ్డి చెప్పిండు. మరి అది ఖచ్చితంగా అది ఆస్తే ప్రాపర్టీ ఎంత తప్పగానే వాళ్ళు ఇక్కడికి పోరు కదా అండి. ఇప్పుడు వాళ్ళు ఇయ్యలేదు, గింత బకాయి ఉన్న 47,000 కోట్లు బకాయి ఉన్నదని నేను తెలుసుకున్న అంశం ఏంటంటే 32,000 కోట్లు ఉన్నదండి వాస్తవంగా. దానికి కొంచెం సంఖ్య ఎక్కువ చేసి చెప్తున్నాడు. మరి 32,000 కోట్లు బకాయి ఉన్నదంటే ఆ బకాయి వాస్తవంగా ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది కదా అండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొట్టినట్టు చెప్తున్నాడు. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కాదు కండి, వాస్తవంగా ట్రాన్స్కో జెన్కోల్ సంబంధం వాళ్ళు ఇవ్వాలి. ఆ ట్రాన్స్కో జెన్కో అన్నది అవి వాస్తవంగా ప్రభుత్వ సంస్థలు కాదు కదా, ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిందే, వీళ్ళు కొన్నారు, వాళ్ళు ఇస్తారు. ఒక రోజు లేట్ అయినంత మాత్రాన మొత్తం అయిపోద్దా అండి? మా ప్రభుత్వంలో కాలేదు, ఇప్పుడు మీ ప్రభుత్వం, మరి మీ ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది, మరి ఇంత కట్టించు ట్రాన్స్కో జెన్కోతో వాళ్ళు కడతారు 100%. స్టెప్ బై స్టెప్ కట్టుకుంటారు. వాళ్ళు కూడా కట్టిన డాక్యుమెంట్ కూడా ఉన్నదండి. వాళ్ళు ఎంతెంత కడుతున్నారు, సంవత్సరానికి ఎంత కడుతున్నారు, నెలకి ఎంత కడుతున్నారు, కొంత వాస్తవంగా వాళ్ళు వెసులుబాటు బట్టి వాళ్ళు కట్టుకుంటున్నారు. వీళ్ళకి అండర్స్టాండింగ్ కూడా నువ్వెవరు నేనెవరు మాట్లాడడానికి. ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా ప్రజలను మోసం చేసుకుంటా. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఫోన్ ట్యాపింగ్ తోని మీకేమైనా లాభం ఉన్నదా అండి? నాకేమైనా లాభం ఉన్నదా? వాస్తవంగా కత్తి వెంకట స్వామికి ఏమైనా లాభం ఉన్నదా? నేను ఒకటే చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాల పైన ఇంకెక్కడ తప్పు జరిగితే వాటి మీద విచారణ చేపడితే వాస్తవంగా ప్రజల లాభం ఉంటుంది. ఎన్నికలు వచ్చి రాగానే సిట్ నోటీసులు, ఎన్నికలు రాగానే కమిషన్లు, దాని తర్వాత వీళ్ళ కమిషన్లు తీసుకుంటే ఇప్పుడు సచివాలయాన్ని 30% మార్చేసిండు. అదే విధంగా వీళ్ళ మంత్రికే పొంగులేటికే డైరెక్ట్ 30% కడని వాళ్ళు ఎమ్మెల్యే పెట్టిండు. మరి ఆయన మీద విచారణ ఉండదే? ఇప్పుడు ఆయన మీద ఈడీ వాళ్ళ ఇంటి మీద దాదాపు 2 రోజులు ఈడీ దాడి చేసిందండి. 2 రోజులు మిషన్లతోని, డబ్బులు లెక్క పెట్టే మిషన్లతోని డబ్బులు లెక్క పెట్టిళ్ళు, దొంగ కంపెనీలు అన్నారు. మొత్తం అంతా పేపర్లో బహిర్గతమైన తర్వాత మరి తెల్లారి ఏముండదు. ఇప్పుడు వాళ్ళ మీద ఏముండదు అంటే వాషింగ్ పౌడర్ నిర్మాణం బాగా. బీజేపీ నుంచి మనకి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, సాగర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. సాగర్ రెడ్డి గారు ఫోన్ ఇన్ లో మనకి లైన్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్, అదే మరి సిబిఐకి రాష్ట్రం అనుమతిస్తే వస్తామంటున్నారు. మరి అలాంటప్పుడు చాలా వాటిల్లో జోక్యం చేసుకుంటుంది కదా కేంద్రం, ఇప్పుడు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు, రాష్ట్రం అనుమతి కోసం ఎందుకు చూస్తుంది అంటున్నారు. దీని మిట్ల బీజేపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? మీడియాలో ముందుగా వైకే ఛానల్ వారికి నమస్కారం, పాల్గొన్నటువంటి మిత్రులకు నమస్కారం. సిబిఐ పాల్గొనాలి, కేంద్రం జోక్యం చేసుకోవాలనేటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని అందరం స్వాగతిస్తాం. కానీ పరిధులు ఉంటాయి కొన్ని. రాష్ట్ర పరిధి నుంచి దాటేసిన తర్వాత మాత్రమే రాష్ట్రం అనుమతిస్తేనే ఈ ప్రభుత్వం కావచ్చు, ఇంకా మునుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, రేపు ఇంకే ప్రభుత్వం వచ్చినా, మా బీజేపీ ప్రభుత్వం వచ్చినా, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తేనే కేంద్ర ప్రభుత్వం చర్యలు ఆలోచిస్తే తప్ప అది ఒక సిస్టమ్. ఆ సిస్టాన్ని కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, టీఆర్ఎస్ ఉన్నా, కమ్యూనిస్ట్ ఉన్నా, ఏ పార్టీ ఉన్నా కానీ దాన్ని మార్చేటువంటి పరిస్థితి ఎవరికి ఉండదు. చట్టానికి లోబడి, చట్టానికి అనుగుణంగా దోషులు 100 మంది నిర్దోషులని చూసా, ఒక దోషిని కూడా తప్పించుకోకుండా చూసేటువంటి ప్రక్రియ చట్టంలో ఉన్నటువంటి విధానం అది. దానిలో కొత్తగా మనం చెప్పేది ఏం లేదు. కానీ ఇక్కడ ఏదో విధంగానే గంట ఎగిరినట్టు, ఇక మేము వెలివేసినాం కదా మీరు కూడా రండి మాతోటి, మేము టీఆర్ఎస్ పార్టీ కొట్టడానికి రెడీ అయినాం మీరు కూడా రండి కాంగ్రెస్, లేకపోతే మేము కాంగ్రెస్ కొట్టడానికి రెడీ అయినాం మీరు కూడా మాయమరి రండి టీఆర్ఎస్. ఈ పద్ధతిలో మాట్లాడడం అనేది సమస్యల పరిష్కారానికి దారి కాదు. ఇదంతా కేవలం ఈ యొక్క సమయాన్ని వృధా చేయడానికి, పబ్లిక్ ని డైవర్ట్ చేయడానికి, ప్రజా సమస్యలను దాటవేయడానికి ఇది చేస్తున్నటువంటి తతంగాలు ఇవన్నీ. అంటే ఫోన్లలో, సోషల్ మీడియాలలో ఎక్సైటింగ్ గా ఉన్నంత మాత్రాన రాజకీయం నడుస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. అది రైట్. ఒకసారి వెంకటస్వామి గారితో కూడా మాట్లాడదాం. సాగర్ రెడ్డి గారు, వెంకటస్వామి గారు, మరి మీరు అన్నట్టే ఇందాక దర్యాప్తు లేట్ అవుతుంది అని అనుకున్నప్పుడు సిబిఐని మీరు ఎలా చేయొచ్చు కదా, ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయొచ్చు కదా దర్యాప్తులో. వెంకటస్వామి గారు, నా క్వశ్చన్ వినిపిస్తుందా?
రైట్. వెంకటస్వామి గారు లైన్ ఏదో డిస్టర్బ్ గా ఉంది. ఒకసారి రామూర్తి గారు ఒకసారి మీరు చెప్పండి ఈ విషయం గురించి. చెప్పండి. రైట్. అదే ఇందాక వెంకటస్వామి గారు కూడా అంటున్నారు, మరి దర్యాప్తు లేట్ అవుతుంది, అది మేము కూడా హర్షించట్లేదని చెప్తున్నారు. అలాంటప్పుడు వారు సిబిఐని ఇన్వాల్వ్ చేయడానికి యాక్సెప్ట్ చేయాల్సింది కదా, దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే గతంలో కూడా మనం చూసుకుంటే ఎలాంటి విచారణ చేపట్టినా కూడా మేము హాజరైనాం. ఎక్కడా కూడా ఇప్పుడు కమిషన్లు ఏర్పాటు చేసినా కమిషన్ ముందుకు వెళ్ళినాం, అదే విధంగా సిట్ ఏర్పాటు చేసినా సిట్ పిలిచిన వెళ్ళాం. ఎందుకంటే న్యాయస్థానాల మీద మనకు నమ్మకం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా హాజరైనాం. కానీ ఏదైతే ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణలు కానీ, అదే విధంగా కవిత మీద వస్తున్న ఆరోపణలు కానీ, అదే విధంగా ఇతర వ్యక్తుల మీద వస్తున్న ఆరోపణలు కానీ మనకు సమాధానం చెప్పారట. ఎందుకంటే వాళ్ళ మీద వచ్చే ఆరోపణలు మాత్రం అబద్ధాలట, బీజేపీ మీద వచ్చే వాస్తవంగా ఇవన్నీ ఆరోపణలు కానీ అవాస్తవం అట, మా మీద వచ్చేటియే నిజమట. మరి వాళ్ళు చేసిన ఆరోపణలు వాళ్ళ విచారణ పిలిస్తే మేము పోతున్నాం. మరి మేము చేసిన ఆరోపణల మీద ఇప్పుడు దాదాపు ఇన్ని కోట్ల అవినీతి అవుతుందా, ఇప్పుడు వాస్తవంగా నైని కోల్ బ్లాక్ సంబంధించి ఇన్ని కోట్ల అవినీతి అవుతుందని మేము క్లియర్ చెప్పినాం. అదే విధంగా టెండర్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పంపకాలు లొల్లండి. ఇప్పుడు తెలంగాణలో ఒక నానుడు ఉంటుందండి, ఇప్పుడు మేకను కోసిన తర్వాత పాలు వేసుకుంటారు, ఆ పాలు వేసుకొని పంచుకునే క్రమంలో ఇప్పుడు వచ్చిన లొల్లండి. ఇప్పుడు వాస్తవంగా గతంలో కూడా చూసాము, పొంగులేటికి అదే విధంగా కొండ సురేఖకు వరంగల్ సాక్షిగా, సమ్మక్క సారక్క గద్దెల సాక్షిగా దొరికిపోయింది వాళ్ళు క్లియర్ గా. వానికి ఎట్టిస్తావు టెండర్, వీనికి ఎట్టిస్తావు, నాకు పర్సంటేజ్ ఆర్డర్ ఉంటే వానికి పోతే నాకు రాదు, నాకు పోతే ఆయనకు రాదు, నువ్వెట్లా వస్తావు ఇలా కానీ ఆమె లొల్లి పెట్టింది. అదే విధంగా కంతల గన్నులు పెట్టి కూడా భయపట్టించి అయితే సిమెంట్ కంపెనీకి సంబంధించి డైరెక్ట్ నా ఓఎస్డీని కంతల తుపాకి పెట్టి భయపట్టించడం క్లియర్ చెప్పింది. వాళ్ళ కూతురే బయటకు వచ్చి అసలు రేవంత్ రెడ్డి చాలా పెద్ద ఘోరమైన బ్లాక్ మెయిలర్, వాస్తవంగా వాళ్ళ అన్నదమ్ములది చాలా ఘోరమైన నడుస్తున్నది. ఇలాంటి అసలు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఇలా తుపాకులు పెట్టి భయపట్టేయలేదు. ఇంత నిర్బంధమైన ప్రభుత్వం అంటే సరే ఆమెను నోరు మూయించులో నయాన్నో భయాన్నో డబ్బులు ఇచ్చి మూపించారు. కానీ ప్రజలు మోయించలేరు కదా అండి. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, మీరు చేస్తున్న ప్రతి అవినీతి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే పొంగులేటికి 30% అన్నది అందరికి తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం ఉత్తమ్ ముష్టి అనేది ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. బట్టి విక్రమార్క అయితే వాళ్ళ భార్య గారు కూడా 30% దుకాణం ఓపెన్ చేసి ఆమె దగ్గరికి పోతే ఎలాంటి బిల్లు అయినా పాస్ అవుతాయి. సర్పంచ్లకు 500 కోట్లు ఇవ్వడానికి వీళ్ళ దగ్గర ఉండవు, కానీ 1000 కోట్లు మాత్రము కాంట్రాక్ట్లకు ఇస్తారు, డబ్బులు తీసుకుంటారు, డబ్బులు తీసుకొని మాత్రం ఖచ్చితంగా పేమెంట్ జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ దానిపైన అప్పులలో ఉన్నది, మేము గత గవర్నమెంట్ చేసిన అప్పులు కడుతున్నామని గప్పాలు చెప్తుంది. ఇప్పటి వరకు 24 నెలలుగా రాష్ట్ర ఆదాయము వాస్తవంగా చెప్పాలంటే నేను అనలేదు, గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ ప్రతి నెల 18,500 కోట్లు అంటే అది కూడా వాస్తవంగా 24 నెలలు లెక్క పెట్టుకుంటే 4,44,000 కోట్లు. దాదాపు వీళ్ళు తీసుకొచ్చిన అప్పు కూడా 5 లక్షల కోట్లు దాకపోయింది. ఈ రెండు కలిపితే వీళ్ళు తీసుకొచ్చిన అప్పు అదే విధంగా ఆదాయం కలిపితే 9 నుంచి 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్ల వీళ్ళ సంక్షేమానికి 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టిన అనుకుందాం, కానీ చేయట్లేదు. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే ఫ్రీ బస్సు ముచ్చట కూడా చెప్తా, ఫ్రీ బస్సు వాస్తవంగా పెద్ద డ్రామా. అది కూడా వాస్తవంగా రోజుకు 10 కోట్లు వాస్తవంగా ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించట్లేదు. అది కూడా 5,000 కోట్ల వాస్తవంగా పెండింగ్ ఉన్నది ప్రభుత్వం నుంచి. ఇంకోటి ఏంటంటే లాభాల్లో ఉన్న ఆర్టీసీని వాస్తవంగా మొత్తం తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పింది. ఇప్పుడు మీరు చూడండి హైదరాబాద్ బేస్ కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఆర్టీసీ బస్సులు కనబడవు. ఏదైనా కూడా ఎలక్ట్రానిక్ సంబంధించిన బస్సులు తీసుకొచ్చారు, అవి కూడా ప్రైవేట్ సంస్థకు సంబంధించిన, ఒకటి ఎలక్ట్రా కంపెనీ, అది ఇంకోటి జై మారుతి కంపెనీ. ఈ రెండు కంపెనీల అయితే బస్సులు ప్రతి డిపోలో 120 నుంచి 130 బస్సులు ఉన్నాయి. ఆర్టీసీ సంబంధించిన 3-4 మిగిలినాయి. సో 10 కోట్లు రోజు కట్టినా కూడా వాళ్ళకే కట్టాలి. ప్రభుత్వం ఇక్కడ వాస్తవంగా ఆర్టీసీ లాభపడేది లేదు, ఆర్టీసీ ఉన్నదని చెప్పుకోనికి మాత్రమే. లాభాలు ఉన్న కార్గో, ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు అయితే ఆర్టీకి దోహదపడుతుందని ఒక పార్సిల్ సంస్థలు పెడితే అది కూడా రేవంత్ రెడ్డి అన్నదమ్ములు అమ్ముకదొబ్బిర్రు. ఇలాంటి పరిస్థితులు. ఇంకోటి ఏంటంటే ఫ్రీ కరెంట్ ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో ఎవరికి తెలియదు. అదే విధంగా వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళ లెక్కలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు వీళ్ళు మహిళలు చెప్తా వినండి, ఎందుకంటే వాళ్ళ డిస్టర్బెన్స్ లో ఉన్నారు కాబట్టి నేను కూడా చెప్తాను. లైన్ లోకి వచ్చారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకటస్వామి గారు, ఇందాక మీకు మాట్లాడబోయాను, లైన్ డిస్టర్బ్గా ఉండింది. ఇందాక అడుగుతున్నాను సార్, సిట్ విచారణ దర్యాప్తు లేట్ అవుతున్నందుకు మీరు కూడా హర్షించట్లేదన్నారు, వెరీ రైట్ పాయింట్. అలాంటప్పుడు సిబిఐని ఇన్వాల్వ్ చేయొచ్చు కదా, కేంద్ర ఇన్వెస్టిగేషన్ సంస్థని ఇన్వాల్వ్ చేయొచ్చు కదా ఈ దర్యాప్తులో అనేది ప్రశ్న. కేంద్ర సంస్థల దర్యాప్తులకు ఉన్న నియమాలు మాకు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి దాంట్లో అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ లేకుండానే ఇన్వాల్వ్ అయ్యే సందర్భాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మేము కోరితే ఇప్పుడు ఈ సింగరేణి సంస్థలో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామి, సో భాగస్వామిగా ఉన్నది కాబట్టి వాళ్ళకేం రిస్ట్రిక్షన్స్ అక్కర్లే. మరి వాళ్ళు ఎందుకు వేసినారు
ఏదో కమిటీ వేసినారు, వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారు అని చెప్తున్నారు కదా. సో కాబట్టి వాళ్ళ బాధ్యతను కూడా వాళ్ళు నిర్వర్తించాలి. వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించి, ఇప్పుడు లేకపోతే సిట్కి సంబంధించి కూడా వాళ్ళ పరిధి ఏందో వాళ్ళ పరిధిలో వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ కావచ్చు. వాళ్ళ లీడర్లు కూడా, అది బీజేపీ లీడర్ రఘునందన్ రావు లావు, ఈటల రాజేంద్ర, వాళ్ళు కూడా మా ఫోన్లు ట్యాప్ అయినాయి అని ఒక మాట చెప్పారు కదా. సో చెప్పినప్పుడు మరి వాళ్ళు కేంద్రంలో ఉన్నారు కాబట్టి ఆ కేంద్ర సంస్థల ద్వారా చేయాల్సినటువంటి స్పీడప్ లేకపోతే ఎంక్వైరీను అది కూడా చేయించారు. ఇందాక మన రామూర్తి గారు మాట్లాడుతూ, సరే వారేదో విమర్శలు, ఇది ప్రభుత్వం అది దాన్ని నేను దాని జోలికి పోవటంలే. సిట్కి సంబంధించిన అంటే ఇప్పుడు సంఘ విద్రోహులకు లేకపోతే ఈ మన అంటే సమాజానికి ఇబ్బందికరం ఉన్న వాళ్ళనే పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు అనేటువంటిది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినని స్వయంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అంటున్నారు. లేకపోతే ఫోన్ ట్యాపింగ్ నాది జరిగింది అనే, ఇప్పుడు జరిగింది అనే దాని మీద విచారణ జరగాలి. కానీ అంటే ఇప్పుడు ఎవరు ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని ఇప్పుడు ఈటల రాజేందర్ లేకపోతే రఘునందన్ రావు లేకపోతే ఇంకా కాంగ్రెస్ కొంతమంది నాయకులు ఎవరెవరైతే జరిగినాయో వాళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ అనేటివి జరుగుతాయి. అంటే ఇప్పుడు మీరు మీ దృష్టిలో ఎవరు పడితే వాళ్ళు దేశద్రోహులు అయిపోతారా, ఎవరు పడితే వాళ్ళు సామాజిక ద్రోహులు అయిపోతారా? మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ మీరే చెప్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఏమంటారు లా అండ్ ఆర్డర్, దీనికోసం చేస్తారు. మరి అట్లాంటప్పుడు ఆ పరిధిని దాటి ఎందుకు జరిగింది? నిజంగానే అట్లాంటి సంఘ విద్రోహకులో లేకపోతే ఇట్లాంటి వాళ్ళను ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎవరు అడగరు. ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ నియమాలు కూడా ఉన్నాయి కదా, కేంద్ర ప్రభుత్వం నిర్మించినటువంటి నియమాలు కూడా. ఆ పరిధులన్నీ దాటి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది మీ ప్రభుత్వ హయాంలో? సరే మీరు ప్రత్యక్షంగా ఉన్నారా లేరా అనేటువంటిది తర్వాత తేలుతుంది. కానీ మీరు ప్రభుత్వ అధినేతలుగా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ యొక్క పరిధులు, ఒకవేళ ఫోన్ మీ ఆదేశం లేకుండానే పోలీసు వ్యవస్థ ఫోన్ ట్యాపింగ్ యొక్క పరిధులను దాటుతుంటే మీరెందుకు కంట్రోల్ చేయకపోండి? మీ అసమర్థతనా, మీ ఎంకరేజ్మెంటా? ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉండాలి. మీరు ఎంకరేజ్ అన్నా చేసి ఉండాలి వాళ్ళని, లేదంటే మీరు వాళ్ళని కంట్రోల్ చేసే స్థితి లేదు. వాళ్ళ ఇష్టానుసారం పోలీస్ వ్యవస్థ వాళ్ళ ఇష్టానుసారము చేస్తూ ఉంటే మీరు కళ్ళపొగొచ్చుకొని చూసినట్టే లెక్క అవుతుంది. సో రెండిట్లో ఏదో ఒకటి, మరి మీ అసమర్థతనా లేకపోతే మీ ఆదేశమా అనేటువంటిది తేలాలి. నేను పోలీస్ శాఖకున్న పరిధి కంటే ఎక్కువ పరిధిలో పోయింది. పోలీస్ శాఖ ఏదైతే రామూర్తి అన్న చెప్పినట్టుగా ఏదైతే సంఘ విద్రోహ చెక్కులు ఇట్లాంటి వాళ్ళను దొంగలు లంగలు లేకపోతే రౌడీ షీటర్స్ లేకపోతే ఇట్లాంటి వాళ్ళకే చేయాలా, ఇది చేయడం సహజము అనేటువంటిది వారు చెప్తున్నారు. నేను కూడా దాంతో ఏకీవేస్తున్నా. బట్ ఆ పరిధి దాటి పోయింది. ఆ పోయినప్పుడు ఆ పోయినటువంటి సందర్భాలను స్వయంగా వాళ్ళు వచ్చి వాంగ్మూలాలు కూడా ఇస్తున్నారు. అది మీ పార్టీలో అంతకుముందు ఉన్న వాళ్ళు ఇచ్చినారు, ఇప్పుడు వేరే పార్టీలలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. సో సామాన్యులుగా అంటే వాళ్ళను రాజకీయ నాయకులుగా మీరు టార్గెట్ చేసినారా, రాజకీయ ప్రత్యర్థులుగా టార్గెట్ చేసినారా, లేదా మీ పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఇబ్బందుల బట్టి చేసినారా? ఏదో అనేటువంటిది మీ ఆదేశం లేకుండా జరిగినట్టు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా మరి ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే మీరు ఎందుకు గమనం ఊరుకున్నారు? ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సింది. బహుశా ఇట్లాంటి క్వశ్చన్స్ వారి నుంచి వస్తే డెఫినెట్ గా ఇవాళ కేటీఆర్ గారు పోతున్నారు కాబట్టి వారి విచారణ వారి వీటి విషయాలు చెప్తారేమో, మరి మీ ప్రమేయం ఎంత అనే దాంట్లో చెప్తారేమో చూడాలి. మరి రైట్ అంటే ఈ దర్యాప్తు అనేది కేవలం ఒక టైంపాస్ వ్యవహారం. ముఖ్యమంత్రి దావోస్లో ఉన్నారు కాబట్టి మున్సిపాలిటీ ఎలక్షన్స్ ముందు ఒక వ్యవహారం నడిపిద్దాం అనేది ఒక చర్యగా అభివర్ణించవచ్చు అని కేటీఆర్ అనడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం హోమ్ సెక్రటరీకి సంబంధించిన, అంటే ఇప్పుడు ఫోన్ ట్యాప్ అనేది పూర్తిగా అది పోలీస్కి సంబంధించిన వ్యవహారం. ఆ సంబంధం లేని శాఖలకు సంబంధించిన ఎక్స్ మినిస్టర్లని వాళ్ళని ఎందుకు పిలిపిస్తున్నారు అనేది కూడా ప్రజల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తారు? ఫోన్ ట్యాపింగ్ కు ఒక సిట్ అనేది వేసినారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీలలో వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్స్ లో
ఆ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి ఎవరు అవసరమైతే వాళ్ళని పిలిపించుకుంటారు. ఇక దాంట్లో ప్రభుత్వంకు సంబంధమే లేదు. సిట్ అని వేసిన తర్వాత అది ఒక ఇండిపెండెంట్ సంస్థగానే పని చేస్తుంది కూడా. సో వాళ్ళ దృష్టిలో దీనికి సంబంధితులు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు, నేను సంబంధితులు అనుకుంటే నన్ను కూడా పిలుస్తారు, రామూర్తి గారు సంబంధితులు అనుకుంటే వారికి కూడా వస్తుంది, మీరు సంబంధిత మీకు కూడా నోటీస్ వస్తుంది. అండ్ దట్ ఆ సంస్థకు, ఆ ఇన్వెస్టిగేషన్ సంస్థకు మన రాజ్యాంగబద్ధంగానే అధికారాలు ఉంటాయి. అది ఒకవేళ అధికారాలను పరిధిని దాటితే డెఫినెట్ గా మనం క్వశ్చన్ చేస్తాం. ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు, లేకపోతే లీగల్లో ఉన్న వాళ్ళు చేస్తారు. సో కాబట్టి ఎవరిని పిలవాలో ఎవరిని పిలవద్దు అనేటువంటి డిస్కషన్ అనేటువంటిది, ఎవరు వాళ్ళ పరిధిలో వస్తారు, ఎవరిది మీద అనుమానం ఉన్నది అనేటువంటిది దర్యాప్తు సంస్థ తేలాల్సిందే కానీ మనం ఊహించుకోవాల్సిందైతే కాదు. మీరు రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు అసలు రాజకీయ దురుద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది ప్రాథమికమైనటువంటి ఆరోపణ. దాని కారణంగా దాని మీద ఫోన్ ట్యాపింగ్ యొక్క నియమాలను పాటించలేదు అనేటువంటి దాని మీదనే, అంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది గవర్నమెంట్ తరఫు నుంచి కొంత అంటే జాగ్రత్తల కోసం జరుగుతుంది అనేటువంటిది, దేశ సమగ్రత లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు మిగతా భాష విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనేది చాలా స్పష్టం. కానీ దానికి కొంత నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి నిబంధనలను క్రాస్ అయినప్పుడు మాత్రమే ఒక విచారణ అనేటువంటిది ఆదేశించడం జరుగుతుంది. అది క్రాస్ అయింది అనేది ప్రాథమికమైనటువంటి విచారణలో తేలిన తర్వాతనే ఇది సిట్ వేసినారు. శాఖకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రభాకర్ రావు గారు కావచ్చు, శ్రవణ్ రావు గారు కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది అధికారులను విచారణ చేసినప్పుడు ఇంకా కొంత సమాచారం వాళ్ళకు దొరికింది. దాంతో ముందుకు వెళ్తున్నారు. ఇందాక మీరు అన్నట్టుగా రామూర్తి గారు చెప్పినట్టుగా ఎవరో అంటే ఆ స్టేట్మెంట్ ఎవరైనా అంటే బయటికి పెట్టడానికి లేదు, ఎవరికి వాళ్ళు ఊహించుకొని రాయడమే తప్పితే ఇప్పుడు సిట్ అధికారులు ఏదైతే ఉందో అది 100% రహస్యం. అది ఎప్పుడైతే విచారణ పూర్తయిన తర్వాత దాని మీద ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే అది బయట పెట్టాలా, అధికారులే బయట పెట్టాలా. కానీ మీరో నేనో దాంట్లో తొంగి చూసి నాకు వచ్చినటువంటి ఊహను నేను, మీకు వచ్చిన ఊహను మీరు పెట్టుకోవడానికి లేదు. కాబట్టి అంటే మన దగ్గర, అంటే నేను ఇన్ జనరల్ చెప్తున్నామా, ఎవరి పరిధిలలో లేరమ్మా. అది పాలిటిక్స్ లో కావచ్చు అండ్ బయట కావచ్చు, ఎవరి పరిధి, అధికారులు కావచ్చు, లేకపోతే సమాజ సేవకులు కావచ్చు, లేకపోతే పత్రికలు కావచ్చు, ఎవరి పరిధిలో లేరు. వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేయాలి. రాజ్యాంగ పరిధిలో కనీసం మన అందరం కలిసి రాజ్యాంగ పరిధిలో పనిచేయాలా. నియమాల పరిధిలో మనం పెట్టుకున్న నియమాలే, మనం తెచ్చుకున్న రాజ్యాంగమే. ఆ రాజ్యాంగం యొక్క పరిరక్షణ మన ఉద్దేశం, మన బాధ్యత అవుతుంది. ఆ రాజ్యాంగ పరిధులను దాటి మనం వ్యవహరిస్తున్న దృష్టినే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. కాబట్టి సిట్ యొక్క విచారణలో కేంద్ర ప్రభుత్వము, కేంద్రానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ సంస్థలు రావాలా వద్దా అనేటువంటిది వాళ్ళ విచక్షణ, లేకపోతే వాళ్ళ అధికారాన్ని భారతీయ జనతా పార్టీ వాళ్ళ అవసరం దాంట్లో ఎంటర్ అయితే అవసరం లేని దాంట్లో ఎంటర్ కావాలి. వెంకటస్వామి గారు అన్నట్టు రాజ్యాంగబద్ధంగానే కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటుంది, రాజ్యాంగబద్ధంగానే విచారణ జరుగుతుంది అంటున్నారు. సో అది మీరు ఎంతవరకు దీన్ని ఏకీభవిస్తున్నారు? అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు కూడా తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని అనటం జరిగింది. ఈ వార్తలో నిజం ఎంత, వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, ఒకసారి దీని గురించి చెప్పండి. దేశ రక్షణ విషయంలో వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అన్నది అందరికి తెలుసు. ఏదైతే సెంట్రల్ హోమ్ అఫైర్స్ సంబంధించి కానీ, అదే విధంగా రాష్ట్రాలకు సంబంధించి హోమ్ అఫైర్స్ కానీ ఖచ్చితంగా చేస్తారు. అది ప్రాసెస్. ఎందుకంటే ఎవరైతే నేర చరిత్ర ఉన్నోళ్ళు, అది వాస్తవంగా నాయకులు కానీ ఇతర వ్యక్తులు కానీ ఎవరైనా కూడా వాస్తవంగా చేస్తారు. ఈ కోణంలో నేను ఎందుకంటే కొన్ని అంశాలు కూడా చెప్తా, ఎవరెవరు చేస్తారు. ఏదైతే ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ, మీరు ఇది ఈడీ నోట్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కవితమ్మ అంశం ఇక్కడ ముడిపడి ఉన్నది కాబట్టి. నార్కోటిక్ కంట్రోల్ ఏదైతే బ్యూరో, అదేవిధంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఏదైతే డైరెక్ట్ ట్యాక్స్ సంబంధించి, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ,
దాంతో పాటు RAW రా, అదే విధంగా సిగ్నల్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్, ఢిల్లీ పోలీస్ కమిషనరేట్ వీళ్ళు అఫీషియల్ గా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన రాష్ట్రంలో ఉన్న ఫోన్ ట్యాపింగ్ అంశాలు కూడా నేను చెప్తా. ఎవరెవరు ఆరోపణలు చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, ఇవన్నీ రాజకీయ ఆరోపణలే. రాష్ట్రంలో వాస్తవంగా మార్పు అని ప్రజలు తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ మీదనే పడ్డది. ఎందుకంటే వచ్చిన కొద్ది, ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించి 89 కేసులున్నాయండి. దేశంలో అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే 89 కేసులున్నాయి. సో 89 కేసులున్న ఖచ్చితంగా ఒక రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, ముఖ్యమంత్రి అప్పుడు కాదు కదా అండి, ఖచ్చితంగా పోలీసులు ట్యాపింగ్ చేసి ఉంటారు. ఎందుకంటే ఆయన నేర ప్రవృత్తి ఉన్నది కాబట్టి 89 కేసులున్నాయి కాబట్టి భూములు, అదే విధంగా ల్యాండ్ కబ్జాలు, భయపట్టియడం, అదే విధంగా భయభ్రాంతులకు గురి చేయడం, దాదాపు అందులో 80 కేసులు, వాస్తవంగా 89లో 80 కేసులు క్రిమినల్ సంబంధించిన కేసులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తనది పోలీసులు గతంలో ట్యాప్ చేసి ఉంటారు. ఎందుకంటే వాస్తవంగా గౌరవ KTR గారి ఇంటి మీద కూడా డ్రోన్ కెమెరా ఎగిరేసిన కేసులో కూడా వాస్తవంగా రెడ్ హ్యాండెడ్ దొరికిపోయిండు. డ్రోన్ కెమెరా ఒక ప్రైవేట్ వ్యక్తుల మీద ఎగరవేయడం ఎలాంటి దుర్మార్గమైన పనో మీకు తెలుసు. ఇప్పుడు మీ ఇంటి మీద ఎగిరేసిన మీరే విధంగా చర్య తీసుకుంటారో, మా ఇంటి మీద ఎగిరేస్తే నేనే విధంగా తీసుకుంటారో, కత్తి వెంకటస్వామి ఇంటి మీద ఎగిరేస్తే ఏ విధంగా చర్యలు తీసుకుంటారో ఆ విధంగా చర్య తీసుకుంటూ ఆ విధంగానే జైలుకి పోయిండు, జైలు జీవితం గడిపిండు. ఇక దోమలు కొట్టినాయి, అవి కొట్టినాయి, ఇవి కొట్టినాయి అంటారు. మరి దోమలు కూడా ఏం కొడతాయి? నేనేమంటున్నా, బండి సంజయ్ గాని ఇప్పటి వరకు ఆరోపణలు చేసిన రఘునందన్ గాని, అదే విధంగా కల్వకుంట్ల కవిత గాని, అదే విధంగా చక్రాధర్ గాని, అదే విధంగా ఈటల రాజేందర్ గాని, రేవంత్ రెడ్డి గాని. ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఏ విధంగా 89 కేసులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ట్యాప్ చేస్తారు. అదే విధంగా ఈటల రాజేందర్ అనే వ్యక్తి వాస్తవంగా ఒక రాజకీయ ఆరోపణ మాత్రమే మా మీద, ఎందుకంటే మా మీద పగ ఉన్నది కాబట్టి ఆయన ఆరోపణలు చేసిండు, ఎందుకంటే మా పార్టీలో లేడు కాబట్టి. అదే విధంగా కవితక్క నా భర్త చేసినట్టు నువ్వు ఈడీ అండర్ లో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నీ ఫోన్ ట్యాప్ అవుతుంది, ట్యాప్ చేసే ఉంటారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఈడీ ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు ఫోన్లు కూడా అడిగింది కదా అండి, ఆమె దగ్గర ఎన్ని ఫోన్లు ఉన్నాయి, ఏ కథ కార్ఖానా అడిగితే ఆమె కూడా ఫోన్లు దాదాపు 3-4 సార్లు అడిగితే కూడా ఫోన్లు తీసుకోవడానికి ఇబ్బంది అయిన వాతావరణంలో లాస్ట్ కు తీసుకుపోయి ఇచ్చింది ఆ ఫోన్లు. మరి వాళ్ళ విచారణ ఉన్నది, అది ఇంకా పూర్తిగా అయిపోలేదు, కోర్టు మాట్లాడొద్దు అన్నది కాబట్టి నేను మాట్లాడను, అది కూడా నా విజ్ఞత ఉన్నది. అదే విధంగా రఘునందన్, ఇప్పుడు రఘునందన్ గాని లేకపోతే బండి సంజయ్ గాని ఇప్పుడు ప్రభుత్వం మీద వాళ్ళు ఇప్పటికీ విషయం చిమ్మటోళ్లే కదా అండి. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏమి లేదు, తెలంగాణకు వీళ్ళ వల్ల నయా పైసా లాభం కూడా లేదు. ఇప్పుడు రఘునందన్ గాని బండి సంజయ్ గాని, ఇప్పుడు బండి సంజయ్ అయినా విద్వేషపూరితమైన మాటలు, మరి మసీదులు దవ్వుతా అన్నాడు, శవం వెళ్తే మీది శివం వెళ్తే మాది అన్నాడు. మరి ఆయన ఎంతవరకు ఎన్ని దోపిండో కూడా తెలియదు. ఇప్పుడు ఇలాంటి విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుకుంటూ ఒక మతం, ఒక కులం, సరే మీరు ఓట్ల కోసం మాట్లాడొచ్చు, ఇప్పుడు ఓట్ల కోసం మాట్లాడుతున్నారు. ఎవ్వరు కూడా ఇప్పుడు హీరోయిన్ల పేర్లు కొంతమంది ఆ హీరోయిన్లే సొచ్చు చూసిళ్ళు, ఈ హీరోయిన్లే సొచ్చు చూసిళ్ళు, అదే విధంగా కొంతమంది డైరెక్టర్లు బ్లాక్ మెయిల్ చేసిళ్ళు అని చెప్పనీకి మీరు అసలు ఎవరు చెప్పిండు, ఎవరు కేసు పెట్టిండు? ఇప్పుడు వాళ్ళు ఇంటర్నల్, ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇప్పుడు మీకు వకాలతో పుచ్చుకొని నేను మాట్లాడ్డా మీ ఫోన్ ట్యాప్ అయిందని నేను చెప్తానంటే మీరు కేసు పెట్టని నీ పేరు ఎట్లా చెప్తారు? మీకు దుర్మార్గం చేసినట్టే కదా, మీకు అన్యాయం చేసినట్టే కదా, మీ కుటుంబానికి శోభ పెట్టినట్టే కదా. ఇలాంటి కార్యక్రమాలు ఏం చేస్తారండి? ఇప్పుడు వాళ్ళకు కూడా చెల్లెలు ఉన్నారు, వాళ్ళకు కూడా తల్లులు ఉన్నారు, వాళ్ళకు కూడా చిన్నమ్మలు పెద్దమ్మలు వీళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే ఒక మహిళ పేరు చెప్పేటప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం అన్నది ఇప్పుడు ఆశమాష విషయం కాదండి ప్రభుత్వం అంటే. ఇప్పుడు నిన్న నేను మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ చాలా ఆశ్చర్యం అనిపించిందండి నాకు. ఒక బాధ్యతాయుతమైన ఒక పార్టీ నడిపే వ్యక్తి రాష్ట్రంలో ఫోన్ ట్యాప్ అయింది, చాలా మంది హీరోయిన్లు అయినాయి అంటే చెప్పుతో కొట్టబుద్ది నాకు. ఎందుకంటే నీ హీరోయిన్ ఎవరు, అసలు ఎవరి అయినాయి ఎట్లా చెప్తావు నువ్వు? మహేష్ కుమార్ అనే వ్యక్తి ఏమంటున్నా లేదండి, చెప్పండి. మహిళల విషయంలో నేను చెప్తున్నా వినండి. కత్తి వెంకటస్వామి గారు మీరు మాట్లాడట్లా, మీరు అంత బాధ్యతగా మీరు మాట్లాడరు. నేను చెప్తున్నా కత్తి వెంకటస్వామికి ఉన్న జ్ఞానం, నేను ఒకటే చెప్తున్నా కత్తి వెంకటస్వామికి ఉన్న జ్ఞానం ఇంచు మందం లేదు, ఇంచు మందం లేదు. ఎవరు చెప్పిండండి? ఎవరు చెప్పిండు మహేష్ కుమార్ కు? ఈ మహేష్ కుమార్ కు ఎవరు చెప్పిండండి? ఏం మాట్లాడతారు? ఒక పద్ధతి ఉండాలి. వేదిక మీద కూర్చున్నప్పుడు మనం సంయమనంతో మాట్లాడాలా, సంస్కారంతో మాట్లాడాలా. ఇష్టం ఉన్నట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు రామ్మూర్తి గారు. రైట్, కంటిన్యూ చేయండి రామ్మూర్తి గారు. హలో, వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. ఇప్పుడు అంటే ఈ ఫోన్ నేనైతే చాలా స్పష్టంగా చెప్పిన కదండి, ఆల్రెడీ చెప్పిన. వెంకటస్వామి గారు, రామ్మూర్తి గారు కంటిన్యూ. చిన్న విషయం అండి, ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్ మీద చేసిన ప్రధాన ఆరోపణ, మునుగోడుకు సంబంధించి ఎలక్షన్స్ అయినాయి. ఎలక్షన్స్ అయితే కాంగ్రెస్ సంబంధించిన డబ్బులు ఎక్కడెక్కడ పోతున్నాయి, ఏ విధంగా పోతున్నాయి, కాంగ్రెస్ సంబంధించిన డబ్బులు
ఫోన్ ట్యాపింగ్ చేసి పట్టుకున్నారు అని ప్రధాన ఆరోపణ ఇది. పైసలు పంచడం ఎంత ఘోరమైన విషయం అండి. ఇప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకోకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు మేము మంచినా ఎవరు మంచినా కూడా వాస్తవంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినట్టే ఓట్లను కొన్నట్టే కదా. ఓట్లను కొనడమే తప్పు, డబ్బులు పంచడమే తప్పు. మళ్ళీ మునుగోడులో పెద్ద ఇప్పుడు ఆఫీసర్లు మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసి కొంతమంది నాయకులై ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ దగ్గర భారీ ఎత్తున డబ్బులు పోయినాయని చెప్తున్నారు. ఎంత డబ్బులు పోయినా చెప్పాలి. మీరు ఎంత డబ్బులు పంచాలనుకున్నారు మునుగోడులో కూడా చెప్పాలి కదా. ఇంత దుర్మార్గం పైన పని చేసుకుంటూ ఓట్లను డబ్బులతో కొనడానికి ప్రయత్నం చేసి ఆ డబ్బులు ఏదైతే పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుంటే దానికి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కంటగట్టుకుంటా మా బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు కదా అండి పోలీసు వాళ్ళు చేసిందాడా. మేము ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మీరు డబ్బులు అయితే గుంజుకొని పోలేదు కదా. పోలీసులు ట్యాప్ చేసిందంటే దొంగలే లంగలే చేస్తారు. దొంగల లంగలు ఎవరండి? ఓట్లు కొంటోడు దొంగ లంగే కదా. నేను అందరిని అంటున్నా. ఇప్పుడు పట్టుబట్టే డబ్బులు మాయి, గుంజుకున్నారు డబ్బులు మాయి అంటారు. ఎంత గుంజుకున్నారు? మీరు ఎంత మంచాలని చూసినా లెక్కలు బయట పెట్టండి. బయట లెక్క పెట్టి మాకు ఇంత డబ్బు పోయింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా అని మీరు బహిరంగ ప్రకటించండి. మీరు చిరస్థాయిని తెలిసిపోతారు కదా రాష్ట్ర చరిత్రలో. మీరు డబ్బులు ఎన్ని పోయినా చెప్పరు. ఇంకో ఇంట్లో కూర్చున్నలై పాపం వాళ్ళ వ్యక్తిగత జీవితం గడుపుతున్న హీరోయిన్లై వాళ్ళ పేర్లు వచ్చి మీరు చెప్తారు. వాళ్ళు ఎవరైనా కేసు పెట్టి ఒక్కరు కూడా పెట్టలేదండి. వాళ్ళ విషయంలో మీరు మాట్లాడి గతంలో కూడా కొండ సురేఖ మాట్లాడి బొక్క బోర్ల పడ్డది బహిరంగ క్షమాపణ చెప్పింది కదా నాగార్జున ఫ్యామిలీకి. ఇంకా మీరు చెప్తారా? ఇప్పుడు మహేష్ కుమార్ చెప్తాడా అండి? నిన్న మహేష్ కుమార్ మాట్లాడు హీరోయిన్లే ట్యాప్ అయినాయి, రాజకీయ నాయకులే ట్యాప్ అయినాయి. రాజకీయ నాయకులు అంటే ట్యాప్ అయినాయి ఓకే. నేనేమంటున్నా కొంతమంది బిజినెస్ వాళ్ళకి ట్యాప్ అయినాయి, ట్యాప్ చేసి వాళ్ళ డబ్బులు లాగిల్. ఎవరండి? ఎవరొచ్చి ముందు పెట్టిళ్ళు? ఎవరొచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చిండ్రు? అంటే మీరు చేసే ఆరోపణలు ఇంకా కూడా రాజకీయ లబ్ధి కోసం ప్రజల నుంచి ఓట్లు రాబట్టుకోనికే చేస్తున్నారు తప్ప వకాల్తా పూల్చుకొని మీరు ఎట్లా మాట్లాడతారు? ఎవరు కేసు పెట్టిళ్ళు? ఫోన్ ట్యాపింగ్ నాది అయింది అని ఎవరన్నా లేడీస్ వచ్చి కేసు పెట్టిల్లా అండి? ఎందుకు మాట్లాడుతుంది లేడీస్ జీవితంలో? వీళ్ళ అక్కలు వీళ్ళ చెల్లెలు వీళ్ళు కాదా అండి? ఇప్పుడు వీళ్ళ కుటుంబంలో అదే ఆ హీరోయిన్ ఉంటే నువ్వు మాట్లాడతావు అట్లా? అంటే వేరే ఆమె కదా నేను ఏదైనా మాట్లాడతానా? అంటే వేరే స్త్రీ అయితే ఏదైనా మాట్లాడచ్చా? అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో చూడచ్చా? అంటగట్టచ్చా? అదే విధంగా అక్రమ సంబంధం అంటగట్టచ్చా అండి? దుర్మార్గమైన వ్యక్తులు అండి వీళ్ళు. అక్రమ సంబంధం అంటగట్టేవాడు బ్రోకర్ గాలు అంటారు. బ్రోకర్ గాలు బ్రోకర్ ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేసేవాడు ఎవడు మాట్లాడినా వాడు బ్రోకరే. తప్పు కదా అండి. రైట్, ఒకసారి వెంకటస్వామి గారు మాట్లాడతారు. దీని తర్వాత సాగర్ రెడ్డి గారు లైన్లో ఉన్నారా? ఉన్నామండి. రైట్, సాగర్ రెడ్డి గారు ఒక్కసారి వెంకటస్వామి గారు రెస్పాండ్ అయిన తర్వాత నేను మీతో క్వశ్చన్ అడుగుతాను. ఓకే, వెంకటస్వామి గారు చెప్పండి, రామూర్తి గారి వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? ఏమని ఇప్పుడు వారు ఒక అనర్గళంగా ఏది పడితే అది మాట్లాడితే ఏం సమాధానం చెప్పాలండి? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దాంట్లో సిట్ విచారణ లేట్ అవుతుందని అంటే దాన్ని స్పీడప్ చేయాలని మేము కూడా చెప్తున్నాం. సిట్ విచారణకు హాజరు కావాల్సినటువంటి వాళ్ళు బాధ్యులకు సంబంధించి నేను అడిగిన వాటికి వారేం సమాధానం చెప్పలే. ఇప్పుడు మీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనేది చాలా స్పష్టము. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు జరుగుతుందని వారి నోటితో వారు కూడా చెప్పినారు. మనకు కూడా తెలుసు, అందరికి తెలుసు. ఏ పరిధిలో జరగాల అనేటువంటిది అందరికీ తెలుసు. ఆ పరిధి దాటినప్పుడు ప్రభుత్వాధినేతలుగా దాన్ని ఆ పరిధి దాటకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? మొత్తం పోలీసుదేనా? పోలీస్ తర్వాత ఇక్కడ బాస్ కాకపోతే కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ బాస్ కదా? ఇప్పుడు మీరు చెప్పినటువంటి లిస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయొచ్చు. అన్నిటి కూడా నియమాలు. ఒక నిమిషం ఆగండి. చిన్న క్లారిటీ ఇస్తాను. మీరే మాట్లాడండి. మీకు ఎట్లా లేదండి, మీరే మాట్లాడండి. నేను ఏం మాట్లాడను. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న వాస్తవంగా హోమ్ డిపార్ట్మెంట్ కేంద్రంలో ఉన్న హోమ్ డిపార్ట్మెంట్ కి జాయింట్ గా పనిచేస్తుందండి. ఇది ఇక్కడ మీరు గమనించాలి. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఇక్కడ రాష్ట్రంలో పరిధి దాటిపోతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా రక్షణ విభాగం కంట్రోల్ చేయవలసింది కేంద్రంలో ఉన్న డిపార్ట్మెంట్ అండి, హోమ్ డిపార్ట్మెంట్. మరి మీ మీద కంట్రోల్ లేదా? అంటే ఇప్పుడు ఎవరంటే పనిచేస్తున్నట్టు పోలీసులు రాజకీయ నాయకులు ఓన్లీ పరిపాలకులు మాత్రమే. వాళ్ళు ఒక వ్యవస్థను ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక రక్షణ విభాగాన్ని వాస్తవం సలహా సూచనలు మాత్రమే చేయగలుగుతారు కానీ డైరెక్ట్ గా వచ్చి పట్టారండి. ఇప్పుడు మీరే మళ్ళీ మాట్లాడితే ఎట్లా? మీరు చెప్పిందని అడుగుతున్నా. ఒకవేళ పోలీసు శాఖ రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ కి సంబంధించింది, పోలీస్ శాఖ రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది.
ఈ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి పోలీసు శాఖ ఒకవేళ వాళ్ళ పరిధులను దాటుతుంటే కంట్రోల్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమా కాదా? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయితే ప్రభుత్వం దగ్గర పోయి ప్రభుత్వం దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తారా? ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయితే పోలీసుల దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తారా? ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనుకుందాము, దీనికి సంబంధించి విచారణ ఖచ్చితంగా జరగాలి, ప్రజలకు బాధితులకు న్యాయం జరగాలి, ప్రజలకు నిజం తెలవాలి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరగాల్సిన ప్రక్రియలే. కానీ దానికి టైం కరెక్ట్గా ఒక ఎలక్షన్స్ ముందు కానివ్వండి, లేదంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రతిపక్షం ఏదైనా స్కామ్ గురించి బయట పెట్టిన ఒక ఆరోపణల గురించి కానివ్వండి, సరిగ్గా ఇలాంటి టైంలోనే ఈ విచారణ అనేది జరగటం, ఈ విచారణకు సంబంధించిన వార్తలు రావటం అనేది ఖచ్చితంగా ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్, అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ గా ప్రజలు భావించే అవకాశం ఉందా? దీని గురించి ఏ విధంగా స్పందిస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు ఈ అంశం గురించి ఒకసారి దీని వివరణ ఇవ్వండి. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ విషయానికి వస్తే గత ప్రభుత్వ 2014 నుంచి కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అధినేతలు డైవర్షన్ పాలిటిక్స్ లో సిద్ధాస్తులు. వాళ్ళకు ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ అని అంటే వాళ్ళకు వెన్నుతో పెట్టిన విద్యలాగా ఉంది. ఇప్పుడు కొత్తగా నేను నిన్న కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, సమ్ టైమ్స్ ఇన్సిడెంటల్లీ, సమ్ టైమ్స్ యాక్సిడెంటల్లీ కోఇన్సిడెన్సీలు ఉంటాయి. సిట్ విచారణ అనేది లేట్ జరుగుతుందని మీరు అంటున్నారు కదా, నేను కూడా దాన్ని సమర్థిస్తలేను కదా. లేట్ జరగకూడదు, త్వరగా చేయాలని. ఈ ప్రాసెస్ క్రమంలో మిగతా అంశాలు కూడా వస్తుంటాయి కదా, అది ఎన్నికలు కావచ్చు, లేకపోతే పండుగలు కావచ్చు, పబ్బాలు కావచ్చు, లేకపోతే చావులు కావచ్చు, ఏదైనా జరుగుతుంది కదా. మిగతా సమాజం అంటే నడుస్తూనే ఉంటుంది కదా. ఆ నడుస్తున్న క్రమంలో ఏదో ఒకటి వచ్చిందని అంటే దాన్ని కేవలము ఆ ఇన్సిడెంటల్లీ ఆర్ యాక్సిడెంటల్లీ జరిగినటువంటి దాన్ని దీనికి జోడించి మీరు డైవర్షన్ పాలిటిక్స్ లేకపోతే ఈ సందర్భంగా పెట్టినటువంటిది అడ్వాంటేజ్ గా తీసుకొని మాట్లాడితే మనం ఎవరైనా చెప్పలేము. ఇట్ ఇస్ ప్యూర్లీ ఇన్సిడెంటల్లీ ఆర్ యాక్సిడెంటల్లీ కొన్ని కోఇన్సిడెన్సీలు ఉంటాయి, అంతే తప్పితే దీంట్లో ఇంటెన్షనల్లీ ఏం లేవు. ఒకసారి సాగర్ రెడ్డి గారు ఒకసారి ఇదే ఒకసారి నాట్ ఇంటెన్షనల్లీ, నాట్ ఏ పొలిటికల్ మోటివేటెడ్. ఒకసారి సాగర్ రెడ్డి గారు రామ్మూర్తి గారి వ్యాఖ్యలు, హలో రామ్మూర్తి గారి వ్యాఖ్యలను బట్టి, వెంకటస్వామి గారి వ్యాఖ్యలను బట్టి ఈ జరుగుతున్న విషయం చూస్తే ప్రస్తుతం జరుగుతున్న అంశం తెలంగాణ ప్రజానీకానికి ఎంతవరకు ఇది యూజ్ఫుల్ అవుతుంది, ప్రజల సమస్యల గురించి ఇది ఎంతవరకు దీనికి అసలు సంబంధం ఉంది, దీని గురించి బీజేపీ ఏ విధంగా చూస్తుంది, దీన్ని ఎంత త్వరగా ఇది కంక్లూడ్ అయితే అంత బెటర్ అని బీజేపీ భావిస్తుంది, దీని గురించి ఒకసారి వివరణ ఇవ్వండి. ఇప్పుడు రామ్మూర్తి గారు ఒకటే స్క్రిప్ట్, వాళ్ళు రాసుకున్న స్క్రిప్ట్ ఒకటే ఉంటుంది అన్నట్టు. ఎగబడి మాట్లాడితే అబద్ధాలు నిజాలు లేదండి. నేను అడగలగా మాట్లాడాను, మీరు చూసుకుంటే మాట్లాడతాను. రామ్మూర్తి ఆరోపణలే కానీ స్క్రిప్ట్ లేదు. రైట్, ఓకే 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 రామ్మూర్తి గారు ఒక్క నిమిషం, సాగర్ రెడ్డి గారు కంటిన్యూ. ఏం చేసింది తెలంగాణకి మీరు చెప్తా, మీరు తెలంగాణకి ఏం చేసింది? రామ్మూర్తి గారు ఒక్క నిమిషం, సాగర్ రెడ్డి గారు మాట్లాడి తెలంగాణకి ఏం చేసింది? ఏం లేదు, మీరు ఏం లేదు. మీరు తెలంగాణ నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా, మీకు దమ్ము. రైట్, రామ్మూర్తి గారు సాగర్ రెడ్డి గారిని మాట్లాడివ్వండి. ఒక్క నిమిషం సాగర్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. వ్యక్తిగత ఆరోపణలు చేయకుండా చక్కగా మాట్లాడమనండి. నువ్వు చేసిన మరి రైట్, మీరు కంటిన్యూ చేయండి. సాగర్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. రామ్మూర్తి గారు మీరు 89 కేసులు ఉన్నాయి రేవంత్ రెడ్డి మీద. లెవెల్ ఉంచండి. అరే డిఫెండ్ చేస్తారు కదా బీజేపీ డిఫెండ్ చేస్తారు కదా, బీజేపీ కాంగ్రెస్ పైన చేస్తే నీకెందుకు గోకుడు, కాంగ్రెస్ పైన చేస్తే నీకెందుకు గోకుడు? ఎందుకు తీసుకుంటున్నావు అంటే ఎన్ని పనులు తీసుకున్నావు నువ్వు? ఎన్ని పనులు రఘునందరావు ఏం చేసి చెప్పండి, రఘునందరావు ఏం చేసి చెప్పండి తెలంగాణ కోసం. రైట్, రామ్మూర్తి గారు లెట్ హిమ్ ఫినిష్. ఒక్కసారి సాగర్ రెడ్డి గారు ఫినిష్ చేయండి. ఆయనే బీజేపీ ఎంపీగా తెలంగాణకి ఏం చేసి చెప్పానండి.
రైట్, అదే అడుగుదాం. ఆ విషయమే సాగర్ రెడ్డి గారిని కంక్లూడ్ చేయనివ్వండి. రామూర్తి గారు ఒక్క నిమిషం. సాగర్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. రైట్, మీరు ఆ విషయం గురించి మాట్లాడండి. సాగర్ రెడ్డి గారు టాపిక్ మాట్లాడండి. ఇప్పుడు ఏమండి, ఒకసారి రామూర్తి గారి మాటలు అంటే దొంగ 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 అన్నట్టున్నది కథ. ఆకాశం మీద ఉంచినట్టే నాతో మాట్లాడితే నా జోలికొస్తే ఆకాశం మీద ఉంచినట్టే, తెలంగాణకి వచ్చేది ఎదురుగానే కూర్చుకున్నట్టే, నా జోలికొస్తే ఎదురుగానే కూర్చుకున్నట్టే. సబ్జెక్ట్ లేని సపరేట్ కూర్చో, నేర్చుకోండి రాపో. సబ్జెక్ట్ లేని ఇంటికాడ కూర్చొని సపరేట్ చదువుకో రోజు. మేము చెప్తానే కదా, అన్ని తెలుసాడు అజ్ఞాని, రోజు నేర్చుకునే వాడే జ్ఞాని. మేము నేర్చుకుంటాం. నువ్వు రాదు, అసలు ఏం తెలియదు. పక్కన పెట్టింది మళ్ళీ నిన్ను కొత్తగా మాట్లాడవచ్చు పర్లేదు. మీకు 10 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. 10 రాష్ట్రాల్లో మీకు పక్క పెట్టాడు. 10 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. మీకు అధికారం ఉన్న రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. మీకు అధికారం ఉన్న రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. అక్కడ రాకుండా వెళ్ళారు మీరు. 98 లో పుట్టిన పార్టీ 84లో పోటీ చేస్తే దేశవ్యాప్తంగా 2 సీట్లు వచ్చినాయి. అన్ని రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. నీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం, నీకన్నా చాలా ఎక్కువ మాట్లాడగలుగుతాం, నీకన్నా అన్ని రకాల మాట్లాడతాడు. ఎవరు తాళం వేసి నీ నోరుకు? ఎవడేసి నీ తాళం? నేను మాట్లాడుతున్నా, ఎక్కువ మాట్లాడుతున్నా. నీ నోరుకు ఎవరు తాళం? రైట్, రామూర్తి గారు ప్రస్తుతం జరుగుతున్న టాపిక్ గురించి బీజేపీ బీజేపీ వైఖరి ఏంటో సాగర్ రెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు. ఒక్క నిమిషం రామూర్తి గారు. రైట్, ఒక్క నిమిషం రామూర్తి గారు. సాగర్ రెడ్డి గారిని కంక్లూడ్ చేయనివ్వండి ఒక్క నిమిషం. మాట్లాడమనండి. బీజేపీ వైఖరి ఏంది, అసలు ఏంటి కథ చెప్పమంటే అదే ఆయన చెప్తున్నారు. లెట్ హిమ్ ఫినిష్. ఒక్క నిమిషం. రైట్, సాగర్ రెడ్డి గారు. మొత్తం ఎన్ని దొంగతనాలు చేసినా, ఎన్ని లంగతనాలు చేసినా మీ పాటలు ఏది కప్పుకుంటే వాసింగ్ కూడా లేదు. ఎంతమంది లేరు, ఇంతమంది అరే మణిపూర్ చేసిన అగ్నిగుండం చేసిన వాళ్ళు, ఆర్మీకి సంబంధించిన మహిళ, ఆర్మీకి సంబంధించిన వాస్తవంగా ఒక భర్త వల్ల ఆర్మీకి సంబంధించిన ఒక భర్త వాళ్ళ భార్యను వేరే టాపిక్స్ ఇంకొక చర్చలో మాట్లాడుకుందాం. ప్రస్తుతం టాపిక్ గురించి మాట్లాడదాం. సాగర్ రెడ్డి గారు మాట్లాడు. సాగర్ రెడ్డి గారు, లెట్స్ ఇట్ కంక్లూడ్ ఫర్ మీ వ్యూహం, మీ అభిప్రాయం ఒకసారి దీన్ని చెప్పి కంక్లూడ్ చేయండి. మా అభిప్రాయం ఒకటే అండి, మేము ఇట్లా ఏదో వరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అక్కడ రాము, గట్టిగా మాట్లాడాలి. లెట్ హిమ్ ఫినిష్. రామూర్తి గారు ఒక్క నిమిషం చెప్పండి. సాగర్ రెడ్డి గారు చెప్పండి. మేము బరాబరిగా దోషులు దొరికితే బరాబరిగా లోపలేసే ప్రక్రియలో మేము ముందంజలో ఉంటాం. నీటి నిజాయితీ నిబద్ధతకి ఎంక్వైరీ జరుగుతాయి. బరాబరిగా ఎవరైతే తప్పులు చేస్తారో తప్పులు చేసిన వాళ్ళు బరాబరి లోపల పోతారు. కానీ తప్పించుకోవడానికి 12 నుంచి ఈడీ సిబిఐ 12 నుంచి 3 to 4% అండి సక్సెస్ రేటు. 3 to 4%. మళ్ళా పార్టీలో జాయిన్ అయ్యారు వీళ్ళు, మిగతా పార్టీలో జాయిన్ అయ్యారు. వీళ్ళు విచారణ చేసిన వాళ్ళు 90% పార్టీలో జాయిన్ అయ్యారు. వీళ్ళు విచారణ చేపట్టిన వాళ్ళు 90% బీజేపీలో జాయిన్ అయితే వాళ్ళ మీద కేసులు లేవు, ఇంతవరకు విచారణ లేదు. అన్న పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. పైసలు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం నేరం అని చెప్పి నువ్వు అన్న ఒక మాట, దానికి ఒకటే ఒక మార్గం. హుజరాబాద్ నియోజకవర్గంలో బై ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓటుకు 6,000 రూపాయల చొప్పున ఇచ్చినటువంటి పార్టీ ఏదో నువ్వే చెప్పు ఫస్ట్. ఈటల రాజేంద్ర ఇచ్చిన పైసలు మీ పైసలా? ఈటల రాజేంద్ర మీరు 5,000 నుంచి 10,000 వచ్చినాయి. మీరు అంటే పైసలు పంచకుంటే హుజరాబాద్ మీరు పైసలు పంచలేదా బీజేపీ? ఎందుకంటే అబద్ధాలు ఆడతారు. కాంగ్రెస్ అప్పుడు పోయి కాంగ్రెస్ బీజేపీ సపోర్ట్ చేసింది. డైరెక్ట్ చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి డమ్మిని పెట్టి ఈటల రాజేందర్ గెలుపు కోసం డబ్బులు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అదే విధంగా మీరు డబ్బులు రామూర్తి గారు, సాగర్ రెడ్డి గారు మనం అడిగిన క్వశ్చన్ కు వాళ్ళు సాగర్ రెడ్డి గారు చెప్పారు, దోషుల్ని ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పారు. థ్యాంక్ యూ సాగర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. రామూర్తి గారు అండ్ వెంకట స్వామి గారు ఈరోజు డిబేట్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ.
లెట్స్ conclude. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel